హాయ్ అండి, అందరికీ నమస్కారం. నేను మీ దీపాని. ఈరోజు మన ఇంట్లోనే ఎంతో ఈజీగా స్ట్రీట్ స్టైల్ మసాలా పూరి ఎలా చేయాలో చూద్దాము. నేను 100 గ్రాముల బఠానీని తీసుకున్నాను. దానిలోకి సన్నగా కట్ చేసుకున్న పొటాటోలను కూడా వేసుకొని మునిగేంత వరకు నీరు పోసుకొని కుక్కర్ మూత పెట్టి 3 విజిల్ వచ్చేంత వరకు వెయిట్ చేయండి. తరువాత కుక్కర్ మూత తీసి మ్యాషర్ తీసుకుని వాటిని మెత్తగా మ్యాష్ చేసుకోండి. మ్యాష్ చేసిన తర్వాత దానిని పక్కన పెట్టుకోండి. తర్వాత మసాలా కోసం ఒక మిక్సీ జార్ తీసుకోండి. దానిలోకి టమాటా ముక్కలు, 5-6 పచ్చిమిరపకాయలు, వెల్లుల్లి, కొత్తిమీర, పుదీనాను కూడా వేసుకొని మెత్తని పేస్ట్ లాగా చేసి పక్కన పెట్టుకోండి. తరువాత ఒక ప్యాన్ పెట్టుకోండి. అందులోకి 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోండి. ఆయిల్ వేడైన తర్వాత 1 టేబుల్ స్పూన్ మస్టర్డ్ సీడ్స్, 1/2 టేబుల్ స్పూన్ జీరాను వేసుకోండి. అది ఫ్రై అయిన తర్వాత అందులోకి ముందే మనం కట్ చేసి పెట్టుకున్న ఆనియన్ ముక్కలను కూడా వేసి గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు బాగా ఫ్రై చేయండి. దీనిలోకి ముందే మనం మిక్సీ పట్టుకున్న మసాలాను కూడా వేసి పచ్చి వాసన పోయేంత వరకు బాగా ఫ్రై చేయండి. ఇది ఇప్పుడు బాగా ఫ్రై అయింది. ఇందులోకి 1 టేబుల్ స్పూన్ ధనియాల పొడి, 1 టేబుల్ స్పూన్ కారం పొడి, 1/2 టేబుల్ స్పూన్ పసుపు పొడి, 1 టేబుల్ స్పూన్ సాల్ట్ని కూడా వేసుకొని బాగా కలుపుకోండి. దీనిలోకి ముందే మనం మ్యాష్ చేసి పెట్టుకున్న మసాలాను కూడా వేసి ఒకసారి బాగా కలుపుకోండి. తర్వాత మూత పెట్టి 10 నిమిషాల పాటు ఉడకనివ్వండి. తరువాత మూత తీసి ఒకసారి బాగా కలుపుకోండి. ఇప్పుడు మనకు పానీపూరి కావాల్సిన మసాలా రెడీ. తర్వాత ఒక ప్లేట్లోకి పూరీలను తీసుకోండి. వాటిని మ్యాష్ చేసుకోండి. తర్వాత దీనిపైన ముందే మనము తయారు చేసి పెట్టుకున్న మసాలాను వేసుకోండి. దీనిపైన సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ని కూడా వేసుకోండి. దానిపైన మిక్చర్ని కూడా వేసుకోండి. ఇప్పుడు మనకు ఎంతో రుచికరమైన మసాలా పూరి రెడీ. మీకు కానీ నా వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ ఒక చిన్న లైక్ చేయండి. అదేవిధంగా మీ ఫ్రెండ్స్కి, ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. మరిన్ని వీడియోల కోసం నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.